హాయ్ అండి. ఈరోజు గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. ఫస్ట్ గోబీ అయితే తీసుకున్నాను. ఇది బాగా కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలి. పురుగులు ఉంటాయండి దీంట్లో. సన్న సన్నగా కట్ చేసుకొని దీన్నైతే కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ముందే మనము ఉడకబెట్టుకొని చూడండి అట్లా అన్నీ వాటర్లో అన్నీ వాటర్ తీసేసి వడగట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత 4 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారము, కొంచెం గరం మసాలా, సోడా ఉప్పు తీసుకున్నాను కొంచెము, అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్ వేసి కొంచెం మనం పకోడీ చేసుకోవడానికి అంటే అంత మైదా పిండి కూడా తీసుకోండి. కొంచెము తీసుకొని జోరుకి కొంచెం పకోడీకి కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని కలిపి పెట్టుకొని ఉండాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎల్లిపాయ, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని తర్వాత బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని బాండీలో తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, మళ్ళీ దీంట్లో కూడా కారము, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని మనం ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా దీంట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను కలర్ కోసం. అయితే దాంట్లో వేసుకొని కొంచెం చూడండి అట్ట 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం. తర్వాత మనం ఈ పకోడీలా చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. చూడండి ముందే నేను తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. పకోడీ వేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం సోయా సాసు, టమాటా సాసు వేసుకున్నాను. కొంచెం వేసుకుంటే బాగుంది. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఎంతో బయటికి పోయి కొనుక్కొని వస్తాం మనము. చూడటానికి కూడా బాగుంది. బాగా తిన్నారు మా పిల్లలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.